మీరు ఫ్రెషర్ కావచ్చు ఆర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు, స్పెషల్గా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు సపోజ్ అప్పుడే ఫ్రెష్గా ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. మనం ఫస్ట్ ఫ్రెషర్ విషయంలో డిస్కస్ చేద్దాం. ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అతని ఫస్ట్ టార్గెట్ ఎలా ఉంటుందంటే శాలరీస్ పరంగా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. నాకు కనీసం ఒక 20Kనో లేకపోతే 30K ఆర్ 50Kనో ఇలా వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే టార్గెట్ కూడా పెట్టుకుంటారు. బట్ ఇలా ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత కొంత హోప్స్, ఎందుకంటే ఎక్కడ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాలేదు, అసలు కంపెనీ వాళ్ళు ఎవరు షార్ట్ లిస్ట్ చేయట్లేదు, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయట్లేదు. సో వెంటనే ఫ్రెషర్ యొక్క మైండ్ సెట్ ఎలా అయిపోతుంది, 30K కాకపోయినా ఓ 20K వచ్చినా పర్లేదు, మనం సిటీలో ఉంటున్నాము, హాస్టల్ ఖర్చులు ఇవన్నీ పోగా కొంత అయినా సరే మనం సర్వైవ్ అవ్వడానికి ఉంటుందని అనుకుంటారు. అండ్ ఇంకా 6 మంత్స్ లేకపోతే 1 year కానీ అయిందంటే ఇదే సిచ్యువేషన్ థౌజండ్స్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. అన్ని స్పెషల్గా హైదరాబాద్ లొకేషన్లో ఉండేవాళ్ళు. 1 year వరకు జాబ్ రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రస్తుతానికైతే ఓపెనింగ్స్ అంత ఎక్కువేం లేవు ఎవరివి, ఫ్రెషర్స్ స్పెషల్గా. మరి ఏదో ఒక జాబ్ చేద్దాము, ఈవెన్ నాకు 15,000 ఇచ్చినా పర్లేదు. అండ్ ఇంకొంతమంది మైండ్ సెట్ అయితే నాకు 10,000 వచ్చినా పర్లేదు, ముందు నాకు హాస్టల్ ఉండటానికి, నాకు హైదరాబాద్ ఇలాంటి ఏరియాలో ఉండటానికి నాకు 10,000 వచ్చినా పర్లేదు, నేను ఇంటి దగ్గర నుంచి అయితే అడగలేను, ఇలాగ అనుకుని ఆ జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి జాబ్స్కైనా చూద్దాంలే, నాన్ ఐటీ జాబ్స్ ఏదో ఒకటి 10,000 ఆర్ 15,000 వచ్చినా పర్లేదని అలాంటి జాబ్ కోసం మళ్ళీ హంటింగ్ చేస్తే, జాబ్ హంటింగ్ చేస్తే అవి కూడా దొరకట్లేదు. అలాంటి జాబ్స్ కూడా కాంపిటీషన్ ఉండడం వల్ల మరి అవి కూడా దొరకట్లేదు. సో చూడండి, జాబ్ కోసం ఏదో పెద్ద జాబ్ చేద్దామని ఇలాగ హైదరాబాద్ ఆర్ బెంగళూరు సిటీ, ఇలాగ చెన్నై ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళి ఒక 6 months దాటిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంటికి రాలేక, వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళలేక, అండ్ పేరెంట్స్ని మనీ అడగలేక, అండ్ ఫ్రెండ్స్ని మనీ అడగలేక, ఏదో ఒక జాబ్ ముందు చేయాలి, సెటిల్ అవ్వాలి అని. ఎందుకంటే వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత సిటీకి మళ్ళీ విలేజ్కి ఆర్ టౌన్లకు వెళ్ళి ఉండలేరు. ఎందుకంటే రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఎప్పుడు జాబ్ వస్తుంది, పలానా క్యాండిడేట్ జాబ్ చేస్తున్నాడు కదా అని. ఇలాంటి క్వశ్చన్స్ రోజు పడుతుంటాయి. దానికంటే బెటర్ సిటీలో ఏదో ఒక జాబ్ చేసుకుందాము అని అనుకుని ఇక్కడికి వచ్చి సర్వైవల్ చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా ఖర్చులు ఏం తక్కువ లేవు. మినిమం 6K హాస్టల్ ఉండడానికి, ఆ రూమ్స్ ఇలాగా. మనకి బెటర్ హాస్టల్ కావాలంటే ఒక 10K, 8K నుంచి 10K. ఓకే. సో ఒక బ్యాచిలర్గా ఉండడానికి 15 నుంచి 20K ఉంటేనే కొంచెం పర్లేదు, ఉండగలుగుతున్నారు. అందుకే చాలామంది క్యాండిడేట్స్ మళ్ళీ వాళ్ళ హోమ్ టౌన్ రిటర్న్ కాలేక ఏదో ఒక జాబ్ చేద్దామని ఈవెన్ 10Kకి కూడా 15Kకి కూడా జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఏదన్నా స్మాల్ జాబ్ చేస్తూ ఇలాగ సిటీలో గడుపుతున్న వాళ్ళు ఉన్నారా? కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకే. సో ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. సో మీరు మీ టార్గెట్ని మాత్రం మర్చిపోవద్దు, ఏదైతే డ్రీమ్ జాబ్ ఉంటుందో. సో మీరు ఫైనాన్షియల్గా ఏదైతే కొంచెం స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు, అండ్ జాబ్ మస్ట్ అయి ఉండొచ్చు. సో అందువల్ల మీరు ఆ జాబ్స్ని, నాన్ ఐటీ జాబ్స్ కావచ్చు, ఏదో ఒక జాబ్స్ని ఒక 10K 15K చేస్తుండొచ్చు. బట్ మీరు మీ ఓపిక్గా మీరు ఏదైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో కోర్స్ నేర్చుకుంటూ, అండ్ మీ జాబ్ చేసుకుంటూ, అండ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రెషర్స్ అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంక ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేస్తే, వీళ్ళు కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఎన్నో ల్యాక్స్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అండ్ ఒక 6 months తర్వాత ఫస్ట్ 10K 12K ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి, సరే ఒక 6 lakhs 7 lakhs ప్యాకేజ్ వచ్చినా ఆర్ 5 lakhs ప్యాకేజ్ వచ్చినా నాకు ఎంతకంత ఎక్స్పీరియన్స్ వస్తుందిలే అని రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనుకొని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ వండర్ ఏంటంటే, కొంతమంది అయితే నాకు శాలరీ కూడా వద్దు, నాకు ముందు ఎక్స్పీరియన్స్ కావాలి, అసలు నేను కంపెనీలో చేయాలనుకునే వాళ్ళు కూడా అలాంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఫ్రెషర్స్ కావచ్చు, అండ్ సమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా, నేను ఫస్ట్ 3 months ఫ్రీగానే చేస్తాను, నా పర్ఫార్మెన్స్ని బట్టి మీరు కంటిన్యూ చేయించండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే జాబ్ నాకు కావాలి మస్ట్ అని కూడా చాలామంది ఉన్నారండి. అంత కాంపిటీషన్లో ఉంది ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ అయితే. అంత కాంపిటీషన్లో ఉంది ఐటీ ఇండస్ట్రీ. బట్ ఒక్కటి మాత్రం వాస్తవమే, అది ఎప్పటికీ చెప్తున్నది, స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఒక టైం కాకపోయినా ఒక మంత్ కాకపోయినా ఇంకో మంత్ అయినా కన్ఫామ్ జాబ్స్ అయితే వస్తాయండి. చాలామంది కామెంట్ కూడా చేస్తుంటారు, నేను చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా నాకు జాబ్ రాలేదు.
దానికి టైం పడుతుంది. 100% జాబ్ వస్తుంది, బట్ మీరు ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత క్రౌడ్లో ఏంటంటే మీ ప్రొఫైల్ దగ్గరకు మీ ప్రొఫైల్కి ఒక ఆపర్చునిటీ రావాలంటే దానికి కొంత టైం పడుతుంది. 100% సక్సెస్ అవుతారు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు. ఓకే, సో ఎక్స్పీరియన్స్గా ట్రై చేసేవాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్యాకేజ్ గురించి పెద్ద కన్సిడర్ చేసుకోకుండా ముందు మంచి కంపెనీలో జాయిన్ అవ్వండి, మంచి ఆపర్చునిటీ తెచ్చుకోండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ క్రాస్ చేశారంటే సో ఈజీగా సర్వే అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఏఐ టూల్స్ని కూడా ఎలాగ యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటూ ఉండండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెషర్స్ కావచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి, అప్గ్రేడ్ అవ్వండి. అండ్ ప్రాజెక్ట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దని. ప్రాజెక్ట్స్ చేస్తేనే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఫైనల్లీ నాదొక స్మాల్ సజెషన్, ఫ్రెషర్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు, మీరు ఏదైనా స్టార్టప్ కంపెనీలో జాబ్ వచ్చి ఒక స్మాల్ అమౌంట్ అంటే ఎంతో 10Kనో 12Kనో ఇస్తామన్నా కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ స్మాల్ అమౌంటే మీరు వన్స్ కొంత రెలవెంట్ ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు వేరే కంపెనీకి మంచి కంపెనీకి స్విచ్ అయినప్పుడు అరౌండ్ 7 lakhs 8 lakhs ప్యాకేజ్కి వెళ్ళిపోతుందండి. ఓకే, అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా, అందుకే ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు. అది స్పెషల్గా ఐటీ ఇండస్ట్రీ అయితే ఎంత స్మాల్ అమౌంట్ అయినా సరే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జెమ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.